కార్మికుల్ని బయటికి తీయడమైనటువంటి విషయంలో ప్రభుత్వం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు జరిగింది ఘటన అన్నప్పుడు ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇక 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో ఆ టన్నెల్ పనులు ప్రారంభించినటువంటి తర్వాత మధ్యలో గత ప్రభుత్వం 10 సంవత్సరాల పనులు ఆపేసింది. 10-15 సంవత్సరాల తర్వాత మళ్లీ టన్నెల్ పనులు ప్రారంభించాలన్నప్పుడు సొరంగంలో తవ్వేటువంటి క్రమంలో అనేక రకాల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండే. జియోలాజికల్ సర్వే చేయాలి, మన నిపుణులతో సర్వే చేయాలి, అవసరమైతే అక్కడ రక్షణ ఉందా లేదా, అది ఎలా ఉంది, దాని స్థితి ఏమిటంటే విషయాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదికలు తీసుకున్న తర్వాతనే దాన్ని ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉండే. అవేమి చేయకుండా ఆదరబాదరగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మొన్న ఫిబ్రవరిలో ఈ యొక్క పనులు ప్రారంభం చేసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల, కార్మికులకు అవగాహన కలిగించకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రమాదాన్ని ఊహించకుండా ఉన్న పరంగా పనులు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ఫలితంగానే 8 మంది కార్మికులు బలిగావాల్సిన పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సంబంధించిన శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి. ఆ యొక్క కార్మికులకందరూ కూడా తగిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికీ అఫీషియల్గా డిక్లేర్ చేయట్లేదు. చనిపోయినటువంటి ఆశలు చేతులు ఎత్తేశారు, కొంతమంది గుర్తించామంటున్నారు. కాబట్టి నిర్దిష్టంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలి. మరణించారా లేదా, ఎంతమంది మరణించారు, ఏమైంది అనే విషయాన్ని స్పష్టంగా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. అదే రకం ఒకవేళ దురదృష్టం ఎవరైనా మరణిస్తే అలాంటి కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మన యొక్క డిమాండ్ ప్రకారంగా కార్మికులకే ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నాం. గతంలో అదే శ్రీశైలంలో విద్యుత్ పవర్ ప్లాంట్ లో ఒక ప్రమాదం జరిగితే అప్పుడు కూడా ఇంజనీర్లు కార్మికులు చనిపోయారు. ఆ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వలస కార్మికులు చనిపోతా ఉన్నారు. కాబట్టి వలస కార్మికులకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో మనం డిమాండ్ చేసినట్టుగా మరి పెద్ద ఎత్తున నష్టపరిహారం ఆ రోజుల్లో ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అదే పద్ధతిలో వీళ్ళకు కూడా నష్టపరిహారం అందాలా, ఎక్స్గ్రేషియా డిక్లేర్ చేయాలి. మీ సంఘం కోరుతున్నట్టుగా కనీసం ₹1 కోటి అడుగుతా ఉన్నారు. కోటికి పైగానే ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి పెద్ద విషయం కాదు. హైదరాబాద్ చుట్టూ ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు చనిపోతే 50 లక్షలు ఇస్తున్నారు, ₹1 కోటి ఇస్తున్నారు. కానీ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వలస కార్మికులు తమ యొక్క ప్రాణాలు పోగొట్టున్న పరిస్థితుల్లో మరి ప్రభుత్వమే నిర్లక్ష్యం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వమే దానికి తగిన ఈ యొక్క ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు సిఐటిగా మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి పోయినా, మంత్రి పోయినా, అధికారులు పోయినా అందరూ కూర్చున్నా కూడా ఈరోజు కనీసం అక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నా కూడా ఫలితాలు రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కార్మికుల్ని కాపాడుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి ఈ ఘటనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ఇంజనీర్లు, ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ బాధ్యత తీసుకోవాలి. దాన్ని సమీక్ష చేయాలి, చర్చించుకోవాలి. మళ్లీ భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనే విషయాన్ని కూడా సుదీర్ఘంగా చర్చించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక భాగం. రెండో అంశం ఏమిటి, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు వలస కార్మికుల సంఖ్య పెరిగిపోతా ఉంది. అది ప్రాజెక్టులు కావచ్చు, డ్యాముల్లో కావచ్చు, పరిశ్రమల్లో కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే వ్యవస్థలు కావచ్చు. ఈరోజు ఏ రంగం తీసుకున్నా, భవన నిర్మాణ రంగంలో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో, అన్ని రంగాల్లో ఈరోజు వలస కార్మికుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతా ఉంది. 100కి 60-70% మంది పరిశ్రమల్లో గాని అనేక సంస్థల్లో వలస కార్మికులే పనిచేస్తా ఉన్నారు. ఉత్తర భారతదేశం నుంచి కొన్ని లక్షల మంది ఇక్కడ వలసలు వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారు. మరి ఈ వలస కార్మికులకు ఒక చట్టం కూడా ఉంది. 1979లో అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నుంచి తీసుకొని వచ్చింది. ఆ చట్టం ప్రకారంగా తగిన రక్షణలు తీసుకోవడం లేదు. ఎక్కడైనా ఒక రాష్ట్రానికి అంటే వాళ్ళు వచ్చేటువంటి రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే వాళ్ళందరి పేర్లన్నీ నమోదు చేయాలి. ఒక రిజిస్టర్ లేబర్ డిపార్ట్మెంట్ లో ఉండాలి, ఆ సంస్థ దగ్గర కూడా ఉండాలి. ఆ నమోదు చేసిన కార్మికులకు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రానుపోను అన్ని ప్రయాణ ఖర్చులు భరించాలి. అదే సందర్భంలో పనిచేసేటువంటి ప్రాంతంలో, పని స్థలంలో వాళ్ళకు తగిన రక్షణ సౌకర్యాలు ఉండాలి, హాస్పిటల్ వైద్య సౌకర్యం ఉండాలి, వాళ్ళ పిల్లలుంటే విద్యా సౌకర్యం కల్పించాలి, తగినటువంటి వసతి కూడా ఉండాలి, వాళ్ళకు భోజనం పెట్టాలి, 8 గంటల పని అమలు చేయాలి, అదనంగా 10 గంటలు చేపిస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలి. ఆ రకంగా వలస కార్మికులందరినీ సొంత కార్మికుల్లాగానే ఈరోజు చూడాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం జీవోది చట్టం తీసుకొని వచ్చింది. ఆ చట్టం మన రాష్ట్రంలో అమలైతే లేదు. మన రాష్ట్రం ఎక్కడ అమలు కావటం లేదు. ఏ ఒక్క కంపెనీ దగ్గర వలస కార్మికుల లిస్టు మొత్తం పేర్లు ఉండవు. పేరుకు 50 మందో, 10 మందో, 20 మందో, 30 పేర్లు, కొన్ని పేర్లు రాసి ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు. కొన్ని వందల మందిని ఏమీ లేకుండా పనిచేయించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వలస కార్మికుల నమోదు చేయనటువంటి సంస్థల మీద చర్యలు తీసుకోవాలా, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.
వలస కార్మిక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే మరి ఈ రకమైన ప్రమాదాలు నివారించడానికి నిజంగా ప్రమాదాలు జరిగితే వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడానికి రోజుకు అవకాశం కూడా ఉంటుందనే విషయం కూడా మనకందరికీ తెలిసిందే. అందుకే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు వలస కార్మికులు పెరుగుతున్నారు. ఈ వలస కార్మిక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మనకందరికీ తెలిసిందే. కానీ లేబర్ డిపార్ట్మెంట్ ఆ పని చేయాలి. ఈరోజు మన లేబర్ డిపార్ట్మెంట్ యొక్క దురదృష్టం ఏంటంటే లేబర్ కమిషనర్ ఎప్పుడు ఉన్నాడు. ఇక్కడ పర్మనెంట్ ఒక లేబర్ కమిషనర్ నే ఈ గవర్నమెంట్ ఎప్పుడు నియమించడం లేదు. ఉన్నటువంటి కమిషనర్లు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. లేబర్ కమిషనర్ అందుబాటులో ఉండడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ లేబర్ డిపార్ట్మెంట్ కు మినిస్టరే లేకుండా పోయాడు. కార్మిక శాఖ మంత్రి కూడా లేడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి కార్మికులు చిక్కుకొని పోయి టన్నెల్లో మరణిస్తా ఉంటే కనీసం చూడడానికి మన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు తప్ప లేబర్ మినిస్టర్ ఎవరు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ లేబర్ శాఖని కార్మిక శాఖనే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తన చేతుల్లో పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ముఖ్యమంత్రి గారు చేతుల్లో పెట్టుకున్నారు? కార్మిక శాఖ మంత్రి ఎందుకు లేడు? కార్మిక శాఖ కమిషనర్ ఎందుకు లేడు? దీన్ని ఎందుకు సమీక్ష చేయరని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, యజమానులు, కన్స్ట్రక్షన్ కంపెనీల యజమానులే ఈ ప్రభుత్వానికి కావాలన్నా? కార్మికుల యొక్క ప్రాణాలకు విలువ లేదా? కార్మికులు అవసరం లేదా అని ఈ సందర్భంగా సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కార్మికులకు కనీస వేతనాలు లేకపోయినా అడిగేవాళ్ళు లేడు. ఈఎఫ్ కట్టపోయిన అడిగేవాళ్ళు లేడు. ఈఎస్ఐ కట్టకపోయిన అడిగేవాళ్ళు లేడు. ఈరోజు ఎవరికి మెమోరాండం ఇచ్చినా ఏ సమస్య పరిష్కారం కాదు. తొలగించినా అడిగే పరిస్థితి లేదు. ఇటువంటి ఒక దయనీయమైన పరిస్థితి, ఒక అన్యాయమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కార్మికులది ఉందని చెప్పి సిఐటిగా మనం చెప్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క ఘటన కూడా ఆ నేపథ్యంలో మనం చూడాలా. కార్మికులంటే రక్షణ లేదు, కార్మికులంటే కనీస గౌరవం లేదు, కార్మికుల ప్రాణాలకు విలువలేనటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగినా సరిపోయినా అని చెప్పేసి కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి